హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏందో చూసేద్దామా? మరి మధ్యతరగతి ఇళ్ళగా ఖర్చులు తగ్గించుకుంటూ నేను నెలకు 12,000 ఎలా పొదుపు చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నాము, కానీ చేయలేకపోతున్నాము. ఇంట్లో ఖర్చులకే సరిపోతుంది, మేము ఎలా పొదుపు చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. పొదుపు చేయడం అనేది మనం ఒక్కసారి ఆడవాళ్ళం ఏదైనా అనుకుంటే చాలా ఈజీ అండి. ఒకసారి మనం అనుకున్నాం అనుకోండి, కంపల్సరీ చేయగలము. కానీ దానికంటూ ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్కాగా చేసుకుంటూ వెళ్తేనే మనం మనీ అనేది చాలా ఈజీగా సేవ్ చేస్తాము. ఈ వీడియోలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మనీ ఎలా సేవ్ చేయగలరు, అలాగే ఎన్ని విధాలుగా సేవ్ చేయగలరు అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. మరి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మీరు మనీ సేవ్ చేయాలంటే మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాలండి. అంటే మీ హస్బెండ్కు శాలరీ వస్తుంది కదా, దాంట్లో మీకు ఎంత ఇంటికి ఖర్చులు ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనము సేవ్ చేయాలంటే మనకు ఇంట్లోకి ఇచ్చే ఖర్చులతోనే కదా, మనకి ఖర్చులకు ఇచ్చే దాంతో నుంచే మనం సేవింగ్ చేయాలి కదా. మనకు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఇస్తారు కదా, ఆ అమౌంట్లో మనం ఎలా సేవింగ్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇదంటూ ఒక ఐడియా మాత్రమే చెప్తున్నాను, ఇంకా ఇంతకంటే మంచిగా కూడా సేవింగ్ చేసుకోవచ్చు. నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. మీకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. మీకంటూ మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకొని మీరు సేవింగ్ చేసుకోవచ్చు. ఈరోజైతే ప్రతిరోజు మీరు 10 రూపాయల నుంచి 20 రూపాయలతో సేవింగ్ ఎలా మొదలు పెట్టాలని కూడా నేను ఒక లెక్క వేసి మీకు షేర్ అయితే చేస్తాను. చాలా ఈజీ అండి ఇదైతే. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా ఈజీగా అయితే సేవ్ చేసుకోగలరు. ప్రతిరోజు 10 రూపాయల నుంచి అలా సంవత్సరానికి మీరు 12,000 అయితే ఈజీగా సేవ్ చేయగలరండి. అది ఎలాగో ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ డే ఒక కిడ్డీ బ్యాంకు అలాంటిది ఏదైనా తీసుకొని బుక్లో కూడా ఇలా మెన్షన్ చేసుకోండి. ఇలా మెన్షన్ చేసుకుంటే మీకు ఈజీగా ఓకే, నేను ఈరోజు 10 రూపీస్ వేసాను టిక్ చేసుకోవాలి. అలా అయితే మీకు చాలా మోటివేషన్ కూడా వస్తుందండి, నేను ఈజీగా మనీ అనేది సేవ్ చేయగలను అనేది. నెక్స్ట్ డే కూడా కంపల్సరీ అమౌంట్ వేయాలి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ డే 10 రూపీస్, సెకండ్ డే వచ్చేసి 10 రూపీస్, అలా వేసుకుంటూ 1 మంత్కు 30 డేస్కి వచ్చాక 300 అవుతుంది కదండి. అంటే ఫస్ట్ మంత్, ఇదిగోండి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ మంత్ వచ్చేసి 10 రూపీస్ వేయాలి, అంటే 30 రోజులు కదా, 300 రూపీస్ అవుతుంది. సెకండ్ మంత్ 20 వేయాలి, అంటే 10 రూపీస్ వేయకూడదు. మళ్ళీ సెకండ్ మంత్కి వచ్చేసి 20 రూపీస్ వేయాలి, అలా 600 అవుతుంది. అలా ప్రతి నెల మీరు అమౌంట్ 10 పెంచుకుంటూ పోవాలి. ఇలా పెంచుకుంటూ పోతే మనకు థర్డ్ మంత్ వచ్చేసి 900, ఫోర్త్ మంత్ వచ్చేసి 1200 వస్తుంది. అలాగే ఫిఫ్త్ మంత్ వచ్చేసి 1500, సిక్స్త్ మంత్ వచ్చేసి 1800 వస్తుంది. ఇక సెవెంత్ మంత్ వచ్చేసి 2100. అలా మొత్తం 12 మంత్కి వచ్చేస్తారు కదా, రోజు 120 రూపీస్ వేయాలి. మీరు 10 రూపీస్ వేయడం చాలా ఈజీ, 20 ఈజీ, అంటే 50 వరకు ఓకే అండి. ఇక 12 మంత్ వచ్చేసరికల్లా మీరు 120 రూపీస్ వేయడం కష్టమైతే కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి లెక్క ఎంత అయిందో చెప్తాను. 12 నెలలకు వచ్చేసి ఇక 23,400 అయిందండి. మధ్యన మనకు 29 డేస్ ఉంటాయి, ఒక్కొక్కసారి 31st, అవన్నీ ఆ డేస్ నేను కౌంట్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా, అందుకోసమే 30 డేస్ మాత్రమే నేను వేస్తున్నాను. సరే, మీరు ఇంతవరకు సేవింగ్ చేయలేము అంటే ప్రతిరోజు మాకు 120 రూపీస్ అంటే ఉండదు కదా అని ఆలోచిస్తుంటారు కదా. అలా మీరు ఇన్ని రోజులు అంటే ఇంత అమౌంట్ సేవ్ చేయలేకపోతే మీరు ఎంత చేయగలరు? అంటే 10 రూపీస్ చేయగలరా? ఓకే, 10 రూపీసే చేయండి, కానీ 30 డేస్ 300 అవుతుంది. అలా ఒక 5 నెలలు చేసినా కూడా 5 × 3 అట్లా మీకు ఒక అమౌంట్ అనేది కంపల్సరీ అవుతుంది కదండి. లేదు 20 రూపీస్ వరకు చేయగలము, 30, 40, 50, ఓకే 50 వరకు చేయండి చాలు. 50 వరకు అయితే మీరు ఈజీగా చేయగలరు కదా. ప్రతి నెల 10 రూపీస్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్
20 అట్లా. ఈ 5 నెలలు అయిపోయినాక మళ్ళీ మొదటికి రండి. మళ్ళీ ఒక 5 మంత్స్ అలా 1 ఇయర్‌ని 3 భాగాలుగా ఈ పక్కకు పెట్టేసుకోండి. అంటే 12 కదా! 3 భాగాలుగా చేసేసుకోండి. ఫస్టు 6 మంత్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు 5 మంత్స్ వేసాను కదా! లేకపోతే గన 3 మంత్స్ అయినా వేసుకోండి. అది మీరు ఎంత వేయగలరు అనేది కూడా ఆలోచించుకొని వేసుకోవాలండి. మనకు ఎంత అమౌంట్ సేవ్ చేయగలమని కూడా చూసుకోండి. మీకంటూ ఒక ఐడియా ఇక్కడ ఉంది కదా! దాన్ని బట్టి మీరు ఎంత సేవ్ చేయగలరని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. 12 నెలలు మీరు అంటే 12 నెలల్ని మీరు ఎన్ని విధాలుగా కట్ చేసుకుంటారు? అంటే 3 మంత్స్ 3 మంత్స్ లాగా చేసుకుంటారా? 6 మంత్స్ 6 మంత్స్ లాగా చేసుకుంటారా? లేకపోతే 5 మంత్స్ 5 మంత్స్ అట్లా చేసుకుంటారా అనేది మీ ఐడియా. మీకు మనీ ఎంతొస్తుంది? మీరు ఎంత సేవ్ చేయగలరు అనే దాని గురించి మీరు ఎంత ప్రతి నెల అంటే ప్రతిరోజు ఎంత పెడతారనేది మీకు ఒక ఐడియా ఉండాలి. దాన్ని బట్టి మీరు సేవ్ చేసేసుకోవచ్చు. 10 రూపీస్ అట్లంటే స్కూల్ పిల్లలైనా ఈజీగా చేయగలరండి. పాకెట్ మనీకి అట్లా తీసుకొని కూడా స్కూల్ పిల్లలు కూడా మాకు ఈజీగా చేయగలరు. 10 రూపీస్ అని వేసుకోవచ్చు కదా! వాళ్ళకు పాకెట్ మనీ అట్లా ఇస్తుంటారు కాబట్టి. ఇంట్లో ఆడవారు ఇలా చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది అనుకుంటారు. కానీ 3 మంత్స్ లాగా చేయండి. ఈజీ అవుతుంది. ఎందుకంటే 3 మంత్స్ వరకు అంటే 30 రూపీసే అవుతుంది కదా! ప్రతి రోజు 30 రూపీస్ అంటే వేయగలరు. మీరు ప్రతిరోజు 30 రూపీస్ చేయకపోయినా మళ్ళీ ఒకవేళ మీకు ప్రతిరోజు మా దగ్గర ఉండదు అమౌంట్ అనుకుంటే, వారానికి ఎంత అవుతుందో ఆ అమౌంట్‌ని ఒకటేసారి వేసేసేయండి. మీకు వారంలో కుదురుతుంది అనుకుంటే గన. అలా అయినా కానీ మీకు ఎలా అయినా ఈ 3 మంత్స్‌కి ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలరో ఆ అమౌంట్‌ని మనం పక్కకెట్టాలి. అది మెయిన్ టార్గెట్. అది మీరు ఎలాగ సేవ్ చేస్తారనేది అది మీకు ఐడియా బట్టి ఉంటుంది. ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ నా ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి. మీకు అర్థమవుతుంది. నేనైతే ఇట్లా ఒక లెక్క అనేది చెప్పాను. ఎందుకంటే మనకు డబ్బులు అంటే మిగిలియాలని ఉంటుంది. మనం సంపాయాలనే ఆలోచన ఉంటుంది. కానీ సంపాయాలంటే మనకు కొంచెం ఖర్చు అంటే ఒకటి పెట్టుబడి పెట్టాలి కదా! అంటే పెట్టుబడి పెట్టాలంటే మనం సేవింగ్ చేసుకోవాలి. మనం సేవింగ్ చేసుకొని మనం పెట్టుబడి పెట్టుకుంటే ఈజీగా సక్సెస్ కూడా అవుతామండి. కొంచెం ధైర్యం అంటే మన డబ్బులు కాబట్టి కొంచెం భయంగా కూడా ఉంటుంది. దానివల్ల మన మంచికి మన బిజినెస్ కూడా సక్సెస్ అవుతాయి. నా ఛానల్‌లో బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి. బిజినెస్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎంత మటుకు అర్థమైందనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఓకే అండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. మీకేమైనా అర్థం కాకపోయినా మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తానండి తప్పకుండా. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి. నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొనైనా మీకు షేర్ చేస్తాను. వీడియోలో ఏమన్నా క్లారిటీ లేకపోయినా ఏ ప్రాబ్లమ్ అనిపించినా కూడా నాకు చెప్పండి. నేనైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను.